హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సుధీర్ దూడపాక. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన చాలా సీరియస్‌గా ఉన్నాడట. చాలా కోపంగా ఉన్నాడట. మరి ఎందుకింత సీరియస్‌గా ఉన్నాడు? ఎందుకింత కోపంగా ఉన్నాడు? ముఖ్యమంత్రికి, ఎమ్మెల్యేలకు మధ్య ఈ గొడవ ఏందనేది నేను మీతోటి పిన్ టు పిన్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానెల్ చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్‌లోకెళ్తే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితోటి, కొంతమంది మంత్రులతోటి వాళ్ళ బాధలు చెప్పుకునే ప్రయత్నం చేసిరట. అయ్యా, మేము మా నియోజకవర్గాలకు వెళ్ళలేకపోతున్నాం. మా నియోజకవర్గ ప్రజలు పెళ్ళికో, సావుకో మాకు ఇంత ఇన్విటేషన్ పంపిస్తే అభిమానంతోటి మేము మా కార్యకర్తల దగ్గరికెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని అడ్డుకుంటారు, తరిమి కొడతారు. వాళ్ళ మాటలతోటి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు మేము తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో కూడా మాకు అర్థమైతలేదు. ఎలక్షన్లలో అప్పుడు వచ్చిర్రు, ఓట్లు కావాలి, దండం పెడతా, కాళ్ళు మొక్తా అని ఓట్లేపించుకున్నారు. దొంగ హామీలు ఇచ్చిర్రు, దొంగ పథకాలు చెప్పిర్రు. ఇప్పటి వరకు ఒక హామీ, ఒక్క పథకం ఇచ్చింది లేదు, నెరవేర్చింది లేదు అని చెప్పేసి చాలా ఇబ్బంది పెడతారు. మాకు ఎంతో కొన్ని నిధులు ఇవ్వండి, ఎన్నో కొన్ని నిధులు ఇవ్వండి, మేము మా గ్రామాలకు పోయేసి స్ట్రీట్ లైట్ పెట్టించుకుంటాం, సీసీ రోడ్లు వేయించుకుంటాం. మా నియోజకవర్గాలలో ప్రజలు త్రాగునీరు కోసము ఇబ్బంది పడుతుర్రు. త్రాగునీటి సమస్య మేము పరిష్కారం చేస్తాము. దయచేసి మాకు ఎంతో కొంత నిధులు ఇయ్యుర్రి అని అంటే, ఇక రేవంత్ అన్న అంటాడట, అగో గదేంది, మనం అధికారంలోకి వచ్చిన కాంచి మొత్తం పలగొట్టినాం, చేసినాం, చేపినాం, అయినా కూడా ప్రజలు మన మీదకి ఎందుకు అంత వ్యతిరేకతతోటి ఉన్నారు? అయినా ఇప్పుడు మనతాన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇద్దామంటేనే పైసలు లేవు. ఇప్పటికిప్పుడు నిధులంటే ఏడికెళ్ళి తెచ్చిస్తాం? ఇప్పటికే మనం చాలా ఎలుగబెట్టినాం, మొత్తం వల్లగొట్టినాం, కట్టలు కట్టినాం. వాటి గురించి మీరు మీ నియోజకవర్గాలలోకి వెళ్ళి మీ ప్రజలకు చెప్పుర్రి అని చెప్తాడట. అవు, నేను అడుగుతా రేవంత్ అన్న, అధికారంలోకి వచ్చిన కాంచి మీరు ఏం చేసిర్రు? ఏం చేసిర్రు? ఓ బడి కట్టిరా? ఓ గుడి కట్టిరా? ఊళ్ళో ఓ బోరింగ్ వేసిర్రా? మొన్న నేను మా అన్న పెళ్ళికి ఇంటికి పోతే మా ఇంటి ముంగట కరెంటు స్తంభానికి బుగ్గలేదు. మా అయ్య మా అయ్య బుగ్గ పెట్టమని గ్రామ పంచాయతీకి ఫోన్ చేస్తే బుగ్గలు లేవు అన్నారు. ఏంది ఇది? ఏం పరిపాలన ఇది? పేద ప్రజలు నమ్మి ఓట్లేసి అధికారంలో కూర్చోబెడితే గిదా మీరు పేద ప్రజలకు చేసేది? ఇదేనా? కాంగ్రెస్ అత్తే బతుకులు మారుతాయి, కాంగ్రెస్ అత్తే మార్పు వస్తుందంటే గిదేనా మార్పు? మీరు తీసుకొచ్చిన మార్పు? కాబట్టి ప్రజలారా, మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి అని నేను చెప్పా. కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యుర్రి అని చెప్పా, వేయకుర్రి అని చెప్పా. ఎందుకంటే ఆలోచన వెయ్యుర్రి. మొన్న వెలుగుమట్ల గ్రామంలో మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ బిడ్డలు ఇల్లులు ఊలగొట్టి రోడ్డు మీద నిల్చోబెట్టిన పరిస్థితి ఇలా వెలుగుమాటలలో జరిగింది. రేపు మా ఊర్లో జరుగుతుంది, తర్వాత మీ ఊర్లో జరుగుతుంది. జరగదన్న గ్యారంటీ ఏమున్నది? దయచేసి ప్రజలు ఆలోచన చేసి ఎవరికి ఓటేయాలో, ఎవరైతే మీకు న్యాయం చేయగలుగుతారో, ఎవరైతే మీ సమస్యలకు పరిష్కారం తీర్చగలుగుతారో వాళ్లకు ఓటేయండి. దయచేసి చెప్తున్నా, మళ్ళా మరికొద్ది రోజులలో ఈ రెండు నెలల్లోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్ల కోసం మళ్ళా మీ కడపల దగ్గరికి వస్తారు, మీ కాళ్ళ దగ్గరికి వస్తారు, ఓటేయండి అని చెప్పి అడుక్కుంటారు. మీరు ఓట్లు వేసి అధికారం వాళ్ళ చేతిలో పెట్టినాక వాళ్ళు పోయి ఏసీలలో వంటారు. కాబట్టి దయచేసి ఆలోచించండి. అందరికీ నమస్తే. జై తెలంగాణ.